హలో గాయ్స్! ఈరోజు వీడియో వచ్చేసి మరొక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నా. చూసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఒకవేళ నచ్చితే గనక మీరు కూడా ట్రై చేసేయండి. సో ఫస్ట్ అయితే నేను నెక్ యూ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని చైన్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. 2 లైన్స్ అయితే చైన్ స్టిచ్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ అదే సిల్వర్ కలర్ జర్దోసి ఉంటుంది కదా, దాన్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని దాన్ని నేను లోడింగ్ స్టిచ్ ఉంటుంది కదా, అలా అయితే నేను జర్దోసిని కుట్టాను. నేను మగ్గం నీడిల్తో అయితే చూపిస్తున్నాను. నార్మల్ నీడిల్తో కూడా సింపుల్గానే జర్దోసిని అయితే కుట్టచ్చు. ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి నేను జర్దోసి నీడిల్తో అయితే కుట్టాను. సో ఈ ఫ్లవర్స్ ఎలా కుట్టాలి అన్నది నేను ఆల్రెడీ ఇంకొక వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో అయితే చెక్ చేసేయండి. సో నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అయితే కుట్టానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ కట్ బీట్స్తోని నేను లీవ్స్ అయితే వేసుకుంటున్నాను. లీవ్స్కి ఫస్ట్ కొంచెం ఎత్తుగా రావడం కోసం అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే సిల్వర్ కలర్ జర్దోసీనే ఒక బేస్ లాగా వేసుకున్నాను అనమాట. దానిపైన ఒక 4 కట్ బీట్స్ అయితే క్రాస్గా కుడుతున్నాను. మీరు వీడియోలో చూడండి, చూస్తే మీకు సింపుల్గానే అర్థమవుతుంది. సో అలా అయితే నేను 3 లీవ్స్ అయితే డ్రా చేసుకుని ఒక లీఫ్కి వచ్చేసి సిల్వర్ కలర్ యూస్ చేశాను. ఇంకొక లీఫ్కి వచ్చేసి గోల్డ్ కలర్ కట్ బిట్స్ అయితే యూస్ చేశాను. అండ్ మిడిల్లో ఇంకొక లీఫ్ ఉంది కదా, దానికి వచ్చేసి జర్దోసి అయితే యూస్ చేశాను అనమాట, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్. ఎందుకంటే అటు ఇటు కూడా మనం ఒక వైట్ అండ్ ఇంకొక వైపు గోల్డ్ వేసాను కదా, సో ఆ రెండు కాంబినేషన్లో ఉండాలని చెప్పేసి మిడిల్లో అయితే నేను జర్దోసిని అయితే యూస్ చేశాను. సో ఇలా అయితే లీవ్స్ అన్నిటినీ కూడా నేను పూర్తి చేసుకున్నా. సో చూసేయండి. ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోతే కనుక నాకు కమెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి అయితే పెడతాను. ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అన్నా కూడా అడిగితే నేను ఇంకొక వీడియోస్లో అయితే చూపిస్తాను. సో ఇటువైపు వచ్చేసి గోల్డ్ కలర్ కట్ బీట్స్ అయితే కుడుతున్నాను అనమాట. ఇటు కూడా 4 కట్ బీట్సే తీసుకున్నాను. సో చూసేయండి ఎలా కుడుతున్నానో మీకు కూడా అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జర్దోసి అయితే యూస్ చేస్తున్నాను. ఒక హాఫ్ అటువైపు వచ్చి, అంటే ఫస్ట్ మనము అటువైపు నెక్ సైడ్ గోల్డ్ వేసాం కాబట్టి సిల్వర్ జర్దోసీన్ అన్నది కుట్టాము. ఇటు సైడ్ సిల్వర్ కలర్ కట్ బిట్స్ యూస్ చేసాం కాబట్టి గోల్డ్ కలర్ జర్దోసీ అయితే యూస్ చేశాను. సో అంటే ఇటువైపు వైట్ ఉంటే గోల్డ్ వేసాను, గోల్డ్ ఉంటే సిల్వర్ కలర్ వేసాను అనమాట. సో ఇలా అయితే జర్దోసీని ఫినిష్ చేసుకుంటున్నా కుట్టడం. ఫాస్ట్గానే పెట్టాను, అర్థమవుతుందనే అనుకుంటున్నా. అర్థం కాకపోతే కమెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్లవర్స్కి ఆ లీవ్స్కి కిందనే లైన్స్ లాగా డ్రా చేసుకున్నాను ఫ్లవర్స్లోకి. దానికి వచ్చేసి నేను షుగర్ బీట్స్ అయితే కుడుతున్నాను అనమాట. ఒక 2 బీట్స్ కిందన షుగర్ బీట్స్ అయితే వేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లీవ్స్కి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తోని గొలుసు కుట్ట అయితే కుట్టాను అనమాట. అంటే కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటుందని చెప్పేసి ఇలా కుట్టాను. ఒకవేళ మీరు కుట్టకపోయినా పర్లేదు, అలా కూడా బాగానే ఉంటుంది. బట్ నేను ఇంకా నీట్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా అయితే గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే యూస్ చేశాను. మొత్తం 3 లీవ్స్కి కూడా గ్రీన్ కలర్ అయితేనే కుట్టాను. ఇలా 3 లీవ్స్ కూడా పూర్తి చేసేసుకున్నాను. గొలుసు కుట్టు ఈజీయే కాబట్టి నేను ఫాస్ట్గా అయితే పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్లవర్స్లోని ఒక చిన్న కొమ్మలాగా డ్రా చేసుకుని దానికి గోల్డ్ కలర్ కట్ బీట్స్ అయితే యూస్ చేశాను అనమాట. ఒక 2 కట్ బీట్స్ తీసుకుని నీడిల్తోని కుట్టాను. కొంచెం బెండ్ అయినట్టుగా డ్రా చేసుకుంటే అది ఒక
ఒక మంచిగా ఒక కొమ్మ హ్యాంగ్ అయితున్నట్టు ఉంటదనమాట. సో, అందుకని కొంచెం బెండ్ చేసినట్టుగా అలా అయితే డ్రా చేసుకొని దానికి గోల్డ్ కలర్ కట్ బీడ్స్ కుట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ పర్ల్స్ ఉంటాయి గదా! అవి తీసుకొని ఒక షుగర్ బీడ్ అండ్ ఇంకొక రైస్ బీడ్ అవి అదొకటి, ఇదొకటి ఇలా అటొకటి, ఇటొకటి కింద కుట్టాను. సో, వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా. సో, చూసేయండి. అటొక పర్ల్, ఇటొక పర్ల్ వేసుకొని ఆ కొమ్మని ఫినిష్ అయితే చేసుకున్నాను. ఒకవేళ మీకు రైస్ బీడ్స్ అన్నది దొరకకపోతే గనక మామూలుగా మనం రౌండ్ బీడ్స్ యూజ్ చేస్తాం కదా! ఆ రౌండ్ బీడ్స్ అయినా కుట్టొచ్చు. అది కూడా ఒక షుగర్ బీడ్, ఒక రౌండ్ బీడ్ అది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఈ ఫ్లవర్‌కి కిందన కొంచెం గ్యాప్ వచ్చింది కదా! ఆ గ్యాప్‌లో వచ్చేసి నేను ఇంకొక స్మాల్ ఫ్లవర్ లాగా బీడ్స్‌తోని ఒక చిన్న ఫ్లవర్ లాగా అయితే కుట్టాననమాట. ఒక 7 బీడ్స్ అయితే వేసుకున్నాను. అండ్ ఇంకొక లీవ్స్‌కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా! దానికి కూడా ఒక 3 బీడ్స్ అయితే కుట్టుకున్నాను. నేను ఫ్లవర్‌లా కుట్టిన బీడ్స్‌కొచ్చేసి 4 mm బీడ్స్ కుట్టాను. అండ్ 3 బీడ్స్ వేసిన దానికొచ్చేసి 2 mm బీడ్స్ అయితే వేశాననమాట. అంటే నేను మొత్తం కొంచెం కూడా గ్యాప్ లేకుండా అంటే మరీ అంత గ్యాప్ లేకుండా మొత్తం అంతా ఫినిష్ చేయాలని చెప్పేసి గ్యాప్స్‌లో ఇలాగ అయితే నేను బీడ్స్ అయితే వేసుకున్నాను. అండ్ ఫ్లవర్స్‌కి మిడిల్‌లో వచ్చేసి జర్కాన్ స్టోన్ ఉంటుంది కదా! దాన్నయితే అంటించేసుకున్నాను. సో, ఇలా అయితే డిజైన్‌ని ఫినిష్ చేసుకున్నా. అండ్ హ్యాండ్స్‌కి అయితే ఇలా అయితే వేసుకున్నాను. నెక్‌కి ఎలా అయితే కుట్టానో అలానే కుట్టాను. అండ్ హ్యాండ్స్‌కి పై పార్ట్ ఉంటుంది కదా! దానికి కొంచెం డిజైన్ అన్నది ఎక్స్టెండ్ చేశాననమాట. సో, మొత్తం అంతా బ్లౌజ్ డిజైన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇది. ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకేమన్నా కావాలంటే అడగండి, నేను చూపిస్తాను. సో, ఇంతే ఇంకా వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఉంటాను మరి. బై గాయ్స్, టేక్ కేర్. ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి.